वार्ताळि वार्ताळि वाराहि वाराहिं वराहमुखे वराहमुखे अंधे अंधे नमः किंबाय तन्नमः చెయ్యి కాలుతుంది ఎత్తి పట్టుకోండి మీరు పట్టుకోండి సార్ మీరు పోసేయండి అంతే మీరు అందరూ నమః ఓ స్వాహ వాయువ్యాయ నమః సూర్యాయ నమః చేతులు కడుక్కోండి మానసాయుస్తేజో దదాతి పూర్ణద్రవ్య దేవతాయ నమః ఆనందే మహావారాహి మాతకు జగదంబా లోకపావనికి అక్షరం మొదలు పెడదామా తమ్ముడు జ్ఞానం ఓం పాథోరోహవీతగతాం పాథోధరమేచకాం కుటిలదంశ్లాం కపిలాక్షిప్తయాలివార్తాని వారాహి వారాహి వరాహముఖి వరాహం స్వాహా వస్త్రం వాసో జయ జయ శ్రీ ఆ బ్రహ్మగీరజమణి జయ 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 చారూపనిగమే జయ జయ పుణ్యఫలప్రదే జయ జయ శ్రీమంత సిద్ధోని కృతపాదాబ్జధూలికే జయ జయ సందోహం బ్రహ్మార్పణం భవతు స్వాహా ఔషధు బ్రహ్మార్పణం బ్రహ్మవే నమో వయం వైశ్రవణాయ గుర్మహే అటు అక్కడ మామూలు జరిగేటప్పుడు పూజ ఉంటుంది కదా సో ముందు సాయంత్రం 6 గంటలకు చేస్తారు ప్రతిరోజు కామాక్షి ఈరోజు చివరిలో పూర్ణాహుతి సమర్పించాం. ఆదిపరాశక్తి మహాకాళి సమేత మృత్యుంజయేశ్వర స్వామి దేవస్థానం హౌసింగ్ బోర్డులో ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బొంబాయిలో శాస్త్రచికిత్స చేయించుకొని దిగ్విజయంగా వచ్చిన సందర్భంగా ఈరోజు వారాహి అమ్మవారికి పూజా కార్యక్రమాలు హోమము నిర్వహించడం జరిగింది. అమ్మవారు చాలా నవరాత్రుల్లో చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఆషాఢ మాసంలో సప్త దేవతలు ద్వారా అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఈ దేవాలయంలో నవరాత్రుల్లో హోమాలు పూజలు జరిపించడం జరుగుతున్నది. అమ్మవారి దయ ప్రజల మీద రాష్ట్రం మీద దేశం మీద ఉండాలని, అదేవిధంగా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని జనసేన పార్టీ తరఫున వీర మహిళలు జన సైనికులు జిల్లాలో ఉండే వాళ్ళందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. ఆయన రాష్ట్రాభివృద్ధి ఆయన ధ్యేయము. ఆయనకి అమ్మవారు వారాహి అమ్మవారు ఒక ధైర్య సాహసాలు ఇచ్చారు. ఆయన చైతన్య రథానికి కూడా వారాహి అని పెట్టుకున్నారు. ఆయన గత ఎక్స్ చీఫ్ మినిస్టరు జగన్ గారికి చెప్పాడు, ధైర్యంగా ఎవరు చెప్పని విధంగా శిబి చక్రవర్తి అతల పతల పాతాళ లోకానికి తొక్కినట్టు తొక్కతానని చెప్పాడు. ఆయన సీఎంగా ఉండేటప్పుడే చెప్పాడు. అంత ధైర్య సాహసాలు చేసే వ్యక్తులు ఎవరు లేరు.